భారత్లో బ్రిటిష్ రాజు ముగిసిన తర్వాత 1975 వరకు సిక్కిం స్వతంత్ర రాజ్యంగా ఉండేది. చివరి పాలకుడు తోండూప్ చోగ్యాల్. ఈయన వ్యక్తిగత జీవితం చాలా ఆసక్తికరమైనది. సెలవుల్లో ఇండియాకు వచ్చిన హోప్ కుక్ అనే 19 ఏళ్ల అమెరికా అమ్మాయితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అప్పటికి ఆయన వయసు 36 ఏళ్లు, ఆమెకు 19. 1963లో వీరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత వీరి గురించి రాజకీయ వర్గాలతో పాటు పశ్చిమ దేశాల మీడియాలో, ముఖ్యంగా అమెరికాలో చాలా చర్చ జరిగేది. హోప్తో విదేశీ ప్రతినిధుల సమావేశాలను పశ్చిమ దేశాల మీడియాలో ప్రధానంగా ప్రస్తావించేవారు. అయితే సిక్కిం స్వాతంత్ర్యాన్ని భారత్ అడ్డుకుంటోందనే కోణంలో కథనాలను రాసేవారు. అదే సమయంలో సిక్కింను స్వతంత్ర దేశంగా గుర్తించాలని భారత్పై చోగ్యాల్ ఒత్తిడి చేసేందుకు ప్రయత్నించేవారు. ఈ అంశంపై అంతర్జాతీయ దృష్టి పడేలా చూసేందుకు హోప్ కుక్ పనిచేసేవారు. అయితే భారత్పై విమర్శలు ఎక్కుపెట్టేందుకు చిక్కిన ఏ అవకాశాన్ని హోప్ కుక్ వదులుకునేవారు కాదు. మరోవైపు ఈమె CIA ఏజెంట్ అనే వార్తలు వచ్చేవి. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, బెల్జియంకు చెందిన ఒక వివాహితతో సంబంధం వల్లే హోప్ కుక్ తన భర్తకు దూరమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు చోగ్యాల్ విపరీతంగా మద్యం సేవించేవారు. ఇది కూడా చోగ్యాల్ కుక్ల మధ్య దూరాన్ని పెంచింది. అయితే చోగ్యాల్ కంటే హోప్ కుక్ చాలా తెలివైనది. భారత్తో మే 8, 1973న కుదుర్చుకున్న ఒప్పందం పరిణామాలు ఎలా ఉంటాయో ఆమె ముందుగానే అంచనా వేశారట. దీనికి సరిగ్గా 2 నెలల తర్వాత సిక్కింను ఆమె శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఫలితంగా తన భర్త పతనాన్ని చూడాల్సిన పరిస్థితి ఆమెకు రాలేదు. మొత్తానికి 1973 ఆగస్టు 14న సిక్కిం నుంచి ఆమె వెళ్లిపోయారు. 1974 జూన్ 30న ఇందిరాగాంధీతో చోగ్యాల్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సిక్కింను తమలో కలుపుకునే చర్యలను భారత్ మొదలుపెట్టింది. 1975 ఏప్రిల్ 9న సిక్కిం ప్యాలెస్ ను భారత సైనికులు చుట్టుముట్టారు. ఆ రోజు 12 గంటల 45 నిమిషములు సిక్కిం స్వాతంత్ర హోదా కథ ముగిసింది. ఆ షాక్ నుంచి చోగ్యాల్ ఎప్పటికీ కోలుకోలేదు. ఆ తర్వాత ఆయనకు క్యాన్సర్ వచ్చింది. చికిత్స కోసం ఆయన్ను అమెరికాకు తీసుకెళ్లారు. 1982 జనవరి 29న చోగ్యాల్ మరణించారు. ఆ తర్వాత కూడా హోప్ కుక్ అమెరికాకే పరిమితమయ్యారు. 1983లో చరిత్రకారుడు మైక్ వాలెస్ ను హోప్ కుక్ రెండో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఈయనకు కూడా విడాకులు ఇచ్చారు. కుక్ కొంతకాలం లండన్ లో నివసించారు. తర్వాత US తిరిగి వచ్చి ప్రస్తుతం బ్రూక్లిన్ లో ఉంటున్నారు. ఈమె రైటర్, హిస్టోరియన్.